వేసవికాలం రావడంతో మనకు గుర్తుకొచ్చే పండు పుచ్చకాయ. ఇది సులభంగా జీర్ణమయ్యే పండు అనమాట. ఇది శరీరానికి తగినంత నీటిని అందిస్తూ ఉంటుంది. మరి అయినప్పుడు ఈ పుచ్చకాయని ఏ విధంగా తీసుకోవాలో మన శరీరానికి ఆలోచిద్దామా. కొంతమంది ఈ పుచ్చకాయని వేసవికాలంలో కొనుక్కొచ్చి కట్ చేసుకుని కొంత భాగాన్ని తినేసి మరికొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకొని తర్వాత తింటూ ఉన్నారు. ఇలా నిల్వ చేసిన పుచ్చకాయని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. పుచ్చకాయను కోసిన తర్వాత రిఫ్రిజిరేటర్లో ఉంచితే దానిలోని కీలకమైనటువంటి పోషకాలు లైకోపీన్, విటమిన్ ఏ, సి అనేవి అన్నీ కూడా తగ్గిపోతాయి. దీనివల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం లేకుండా పోతుంది. అంతేకాదు మళ్ళీ మనకి తిరిగి అనారోగ్యాన్ని కూడా కలగచేస్తుంది. వాటర్ మెలాన్ని తెచ్చుకోవడంతో శుభ్రం చేసుకొని 1 గంట నీళ్ళలో అలా ఉంచేసుకొని చల్లగైన తర్వాత కట్ చేసుకొని తినండి. లేదు వెంటనే కూడా కట్ చేసుకొని తినొచ్చు. అంతేగాని రిఫ్రిజిరేటర్లో స్టోర్ అస్సలు చేసుకొని తినొద్దు. ఈ రిఫ్రిజిరేటర్లో ఎక్కువసేపు ఉంచడం వల్ల ఈ ఫ్రూట్లో ఏదైతే మనకి ఎక్కువగా జ్యూసీగా ఉంటుందో, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అది కూడా టేస్ట్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. దీనివల్ల మనం ఆ ఫ్రూట్ ఫీలింగ్గా కూడా మనం చాలా మిస్ అయిపోతూ ఉంటాము. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇవన్నీ పక్కకు పెడితే పుచ్చకాయలో 90% అబోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకున్నాము. అందుకే మనం ఈ ఫ్రూట్ని కోసిన వెంటనే తినడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. ఇంకా నుంచి మీరు దీన్ని స్టోర్ చేసుకోవద్దు, ఫ్రిడ్జ్లో అసలే స్టోర్ చేసుకోవద్దు, బయట కూడా స్టోర్ చేయకూడదు. సో తెచ్చుకునేటప్పుడే మనం సరిపడా మన ఫ్యామిలీకి ఎంత కాయ అయితే సరిపోతుందో అంత తీసుకొని కొనుక్కొని వెంటనే తీసేసేయడానికి ఎక్కువగా ఇష్టత చూపించండి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అసలు ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది అనేది మీకు ఒక డౌట్. ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఈ తేమ వల్ల బ్యాక్టీరియా కూడా పెరగడానికి ఎక్కువగా కారణమవుతుంది అనమాట. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచుకోకూడదు అనేది మెయిన్ రీజన్ అనమాట. అసలు మనం ఈ పుచ్చకాయ తెచ్చామంటే మన ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా వాటర్ కంటెంట్ అనేది కావాలి కాబట్టి దాన్ని మనం ఇలా జ్యూస్ రూపంలో ఇస్తూ ఉంటాం. కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఈ పండ్లు తినకుండా ఫ్రిడ్జ్లో దాచిపెట్టేసి తర్వాత వాటిని ఓపెన్ చేసి కట్ చేసి పెట్టామనుకోండి, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల కడుపులో నొప్పి వస్తుంది, వాంతులు అవుతాయి, విరేచనాలు అవుతాయి, ఇలా ఉంటుందన్నమాట ప్రాబ్లమ్స్. అందుకే మనం ఎక్కువగా వీటిని స్టోర్ చేసుకోవద్దు. చిన్నపిల్లలకి, వృద్ధులకి అస్సలు పెట్టొద్దు. వాటర్ మెలాలు తినండి అప్పటికప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.